అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గంజాయి మత్తులో చిరంజీవి అనే కానిస్టేబుల్ని దురభాషలు ఆడారు ఈ దుండగులు. ఈ దుండగుల్ని గెలవనీకి వస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి, పెద్ద దుండగుడు. ఒకసారి మనం మాట్లాడుకుందాం, ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఎందుకు గెలవనీకి వస్తా ఉన్నాడు? వీళ్ళు ఏమైనా దేశం కోసం పోరాడిరా? వీళ్ళు ఏమైనా రాష్ట్రం కోసం పోరాడిరా? గంజాయి మత్తులో ఒక కానిస్టేబుల్ని, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని దురభాషలు ఆడారు. అరే సంపుతం కొడతాం గిట్లని చెప్పి కూడా బెదిరించారంట. ఏమైనా బెదిరిస్తారు? మీరు చేసిందే తప్పుడు పని, ఒక రాంగ్ రూట్లో వస్తా ఉన్నారు. దాంతోపాటుగా మీరు గంజాయి తాగి ఉన్నారు. ఒక కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న వ్యక్తి, అరే బాబు మీరు వస్తున్నది రాంగ్ వే రాగిట్లని చెప్పంటే, మా వెనకాల ఎవరు ఉన్నారో తెలుసా, మేము ఎవరు మనుషులు ఉన్నాం అని చెప్పి వీళ్ళు ర్యాష్గా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన కొంతమంది పోలీసులు ఉంటుంది, వాళ్ళ చేతిలో అధికారం అన్నీ ఉంటుంది. సో మంచిగా కూర్చోబెట్టి లాఠీ పెద్దకు పెట్టి గట్టిగా వేసారు, ఒక్కొక్కటి కాలు గట్టి పడ్డాయి. సో దానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పరామర్శించడానికి వస్తా ఉన్నాడు. మళ్ళీ కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారంటే, పాపం వాళ్ళు దళితులు, వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి ఇలా కొడతారా? గంజాయి తాగారు, దానికి సంబంధించిన కేసు పెట్టాలి, ఇలా కొట్టడం తప్పు కదా, వాళ్ళని ఎందుకు ఇలా అవమానిస్తున్నారు గిట్ల అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు కామెంట్లు చేస్తా ఉన్నారు. ఎందుకని కామెంట్ చేయడము? ఇదే గంజాయికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ, లేకుంటే వాళ్ళ పిల్లల్ని కానీ మాట్లాడద్దు, వాళ్ళ పిల్లల్ని కానీ వీళ్ళు ఏమైనా చేస్తే అప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడతారా? అరే వాళ్ళు దళితులు మా వాళ్ళే, అరే వదిలేసేనే, మా పిల్లల్ని ఏం చేసినా పర్లేదు, వాళ్ళు దళితులు గిట్లని చెప్పి వదిలేస్తారా ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు? అరే గంజాయి తాగినోడు చూడాలి కానీ వాడు దళితుడు అయితే, వాడు పెద్దోడైతే, చిన్నోడైతే, ఏ కులానికి సంబంధించింది అయితే, వాడు తప్పు చేసినోడు లెక్క చూడాలా. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పరామర్శించడానికి వస్తున్నాడు అంటే సూపర్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఒకటే గంజాయికి సంబంధించిన వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ, ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డికి ఇంకో ఫోటో చూపిస్తా, అదే వైసీపీ పార్టీ వాళ్ళకి నేను ఇంకో ఫోటో చూపిస్తా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మహిళ కనిపిస్తా ఉంది కదా, ఈ మహిళ కూడా దళిత మహిళనే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు గెలవడానికి రాలేదే. ఈ మహిళని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇలా దాడి చేస్తారు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మహిళని పరామర్శించడానికి రావాలి కదా, ఇదే న్యాయం కదా. అరే వీళ్ళైతే ఎట్లున్నారు చూడు, పందికి పంది ఉన్నారు. అట్లా నేను మాట్లాడొద్దు. ఇలా గంజాయి తాగి రోడ్ల మీద పోయి అమ్మాయిలందరినీ గెలుక్కుంటా, అమ్మాయిలని అందరినీ తిట్టుకుంటా పోతా ఉంటే వీళ్ళని కొట్టడంలో ఎలాంటి తప్పు లేదు. పాపం ఏ పాపం చేసింది ఈ మహిళ? కానీ ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఏ చర్యలు తీసుకోవాలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. గంజాయి తాగేటోళ్ళని మెచ్చుకుంటాడు, గంజాయి అమ్మేటోళ్ళని మెచ్చుకుంటారు, డ్రగ్స్ తీసుకునేటోళ్ళని మెచ్చుకుంటారు. ఏదైనా వాళ్ళు ఒకటే కాబట్టి వాళ్ళు మెచ్చుకుంటా ఉంటారు. మళ్ళీ మీరు ఇంకొకటి చూడొచ్చు, ఇదే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక లేడీని చంపేశారు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇక్కడ చూడొచ్చు, ఆ ఎవరైతే చంపారో వైపాక వాళ్ళని మా అబ్బాయి రౌడీ షీటర్ అయ్యాడు అని చెప్పి ఎవరైతే చంపారో ఆ అబ్బాయి వాళ్ళ తల్లే చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి వల్లనే, జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్లనే నా కొడుకు రౌడీ షీటర్ అయ్యాడు గిట్లని చెప్పి. అంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, అరే నువ్వు ఏం చేసినా మేము వెనకాల ఉంటాము, నువ్వు ఒకళ్ళని కొట్టినావు అనుకో నిన్ను చూసి ఊరంతా భయపడుతుంది, నిన్ను చూసి రెస్పెక్ట్ ఇస్తుంది గిట్టని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని వాళ్ళ పోర్ట్రేట్ చేసి కొట్టేలా చేస్తారు, చంపేలా చేస్తారు, రౌడీ లెక్క తయారు చేస్తారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి, జగన్మోహన్ రెడ్డికి నిజంగా మానవత్వం ఉంటే ఈ మహిళను కదా చూడడానికి రావాలి, ఈ మహిళను కదా పరామర్శించడానికి రావాలి. ఏమీ తెలియని మహిళని ఇలా కొట్టి వేధించి ఇలా చేసేసారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇలాంటి మహిళని పరామర్శించడానికి రాడు మన జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ మహిళ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కదా. కానీ ఈ దుండుగులు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అనచురులు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తే అది చేస్తూ ఉంటారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.